బాగున్నారా సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? పర్లేదు సార్. గుడ్. ఓకే సార్ మీ పేరు, సరే మీ యొక్క మ్యాంగో తోటలో అనుభవాలు కొంచెం చెప్తారా? చూడండి, నా పేరు బోడపట్ల లక్ష్మారెడ్డి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్. నేను 2006 ఆగస్టులో రిటైర్ అయ్యా. దాదాపు 19 ఏళ్ళు అయింది నేను రిటైర్ అయ్యి. కాకపోతే నేను 2012 నుంచి ఈ పని, నాకు భూమి ఉంది ఇక్కడ ఈ పల్లెపాడు రెవెన్యూ విలేజ్లో. 18 ఎకరాల దాకా ఉంది నాకు. దీన్ని ఇట్లా వదిలేయడం ఎందుకు అని, అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల ఈ భూమి నేను కొన్న తర్వాత పెద్ద కొండలు, రాళ్ళు, గుట్టలు ఉండేవి. ఇవంతా కూడా ఈ మొత్తం అసలు ఇది చూస్తే మీరు దేనికి పనికి వస్తుంది, ఈయన ఎందుకు కొన్నాడు, డబ్బులు ఎక్కువ కొన్నాడేమో, వీడికి తెలియదేమో వ్యవసాయం చేసే భూమి ఎట్లుండాలి తెలియదేమో, అందుకని వీడికి డబ్బులు ఎక్కువ కొన్నట్టుండని మా వ్యవసాయం చేసే బంధువులు కూడా అదే అన్నారు, నాకు మిత్రులు కూడా అదే అన్నారు. కానీ సరే చూద్దామని మెత్తగా ఎవరో పుణ్యాకుడు దొరికింది నాకు మాదాపూర్లో బ్లాస్టింగ్ రోడ్. మనం తీసుకొచ్చి చూస్తే తీస్తావారా బాబు, ఈ కొండలు, బోళ్ళు, రాళ్ళు ఇవి అంటూ తీస్తాను. చలో స్టేజ్ మొదలు పెట్టాను, మొత్తం తీసి రానేస్తాను. తీసి కూడా ఈ భూమిలో నాటలేను నేను. అవన్నీ చుట్టూ బార్డర్లో సంతకం తీసి కెనాల్ బార్డర్లో తీసి బార్డర్ తీసి అందులో వేసాను. లాస్ట్ టైం నేను మధ్య భూమిలో ఎక్కడ నాటేది. ఆ విధంగా మెల్లగా ఈ 3-4 ఎకరాలు ఈ పెద్ద చెట్లు ఉండేది మాత్రం 2012లో సెప్టెంబర్ 22nd, 23rd సెప్టెంబర్ 2 daysలో ఇది నాటేసాను. ఇది మొత్తం చేశాను. అంతా కూడా బంగినపల్లి. ఇది మొత్తం బంగినపల్లి 100% బంగినపల్లె. కాబట్టి మొక్కలు కూడా మాకు అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది, DRDS వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఎంత అంటే ఈ మొక్క ఈ గుంట తీసి పెడితే అందులో మొక్క ఉన్నదా లేదా జానడంత ఉన్నిందేమో మొక్క. అప్పుడు జానడే ఉంది అంటే హార్డ్లీ 6 months మొక్క అనుకుంటాను అది. తర్వాత ఎంతో కష్టపడతాను, జాగ్రత్తగా పెంచినాను. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది. మంచి వెరైటీ, ఎక్సలెంట్ వెరైటీ బంగినపల్లి. అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ. సరే సార్, మన దిగుబడి ఏ విధంగా ఉన్నా సార్? మన పోయినసారి దిగుబడి చూడండి, నేను రెగ్యులర్గా వస్తుంటాను ఈ ఏరియాలో. రైట్ ఫ్రమ్ కీసర నుంచి నేను చూస్తుంటాను. చూస్తే ఎక్కడ కూడా అసలు మ్యాంగో క్రాప్ ఏమాత్రం బాగా ఉండేది కనబడలేదు నాకు ఎక్కడ కూడా. కానీ నాది కూడా స్టార్టింగ్లో నాది కూడా ఇట్లానే ఉంటుందో ఏమో అని, పిందెలు వచ్చిన తర్వాత కూడా నేను ఇంతకన్నా గొప్పగా రాదేమో అని నేను తొందరపడి ఏదో తక్కువగా అమ్మేసేసాను. కానీ తర్వాత కాలంలో నేనే నమ్మలేదు అసలు ఎంత బాగా వచ్చిందంటే పంట చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క కాయ ఈవెన్ 1 kilo ఉంది. చాలా మంచి పంట. కాకపోతే వాడు కొన్నోడు సరిగా టైంకి క్రాప్ కట్ చేయలేక వాడు కొంత మేనేజ్ చేయలేకపోయాడు. చాలా కూడా రాలిపోయింది. వాడు కొయ్యనందుకు పాకానికి వచ్చిన తర్వాత ఆగదు కదా, ఎక్కువ రాలిపోయింది. అది వాడు మేనేజ్ చేయలేకపోయాడు. ఎందుకంటే మిగతా ఎన్నో తోటలు ఉన్నాయి కదా, నేను ఎక్కడి నుంచి చూస్తాను, చీరియాల కానీ చూసుకుంటూ వస్తాను. అని ఎక్కడ కూడా లేనటువంటి క్రాప్ నా దగ్గర వచ్చింది. లాస్ట్ బాగా వచ్చింది, చాలా మంచి ఈల్డ్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు 80 years నౌ. కానీ నాకున్న ప్యాషన్ ఇది, అగ్రికల్చర్ అంటే ఐ లైక్ వెరీ మచ్. దాంతో నేను ఎప్పుడు బస్సులో పడి వస్తూ ఉంటాను. అదర్వైజ్ కారు ఉన్నా నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి, ఇంకా మా అబ్బాయి బిజీగా ఉంటాడు, రాలేడు, అతను ఉద్యోగస్తుడు కాబట్టి ఎవ్రీ టైమ్ ఈ కెనాట్ కమ్ విత్ మీ. సో నేను బస్సులో పడి వచ్చి ఇక్కడ మా పనులు ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఏమన్నా చెత్త చెదారం ఏం కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు చేయించేస్తాను. ఫామ్ నీట్గా పెట్టాను. నా యొక్క ఆలోచన అదే. ఇప్పుడు మీకు నీట్గా లేకపోతే గడ్డి గాదం ఉండి అంత చెత్త ఉంటే మొక్క పెరగడం కానీ ఈల్డ్ కానీ రాదు. మీరు ఎంత మందులు కొడితే కూడా ఉపయోగం ఉండదు.
కలుపు మొక్క తీసేయాలని ఎందుకంటారు, అందువల్ల కలుపు లేకుండా నేను చాలా అసలు ఇలాంటి ఏరియాలో కూడా మీరు ఇంత మంచి ఫామ్ కూడా చేయడం కూడా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఇవన్నీ రాళ్ళతో పూర్తి ప్రదేశం కాబట్టి పూర్తి రాళ్ళే. ఎన్నోసార్లు తీసేసి ఎన్నోసార్లు ఏరేసాను నేను. ఒక కుప్ప కూడా ఉంది చూడండి, చిన్న చిన్న రాళ్ళు ఏరేసినటువంటి కుప్ప కూడా మీకు ఈ లోయ ప్రాంతంలో కూడా. కాకపోతే ఇక్కడ ఏమంటే కొంచెం వాటర్ అంత పుష్కలంగా ఉండదు, మేనేజ్ చేస్తున్నాము. ఇలాంటి లోయ ప్రాంతాల్లో కూడా మీరు ఈ విధమైనటువంటి ఎన్నో రాళ్ళు ఎన్నోసార్లు ఏరియా చేశాను. ఇట్లాంటివి చుట్టూ ఇట్లా తోట చుట్టూ అక్కడక్కడ గట్లం కూడా ఉంటాయి. ఖచ్చితంగా నీట్నెస్ అనేది కూడా ఉండాలి ఫామ్ లో. మనం ఫామ్లో 100% కలుపు లేకుండా టైంకు దున్నియడము, కలుపు తీయడము, మందులు వాడడము, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్. ఏది ఒకటి మనం జాగ్రత్త పడకపోయినా శ్రద్ధ తీసుకోకపోయినా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఈల్డ్. ఒకప్పుడు కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని మొత్తం ఇప్పుడు మామిడి తోటగా మార్చేశారు. చాలా చాలా ఎక్సలెంట్. ఇలాంటి ప్రాంతాన్ని కూడా చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే మా బంధువులు, మా సిబ్లింగ్స్, మా ఓన్ సిస్టర్స్, బ్రదర్స్ వచ్చి చూస్తే కూడా ఇది అదేనా, అప్పుడున్నదేనా ఇది అనే చాలా ఎక్స్పెండిచర్ కూడా చాలా అయింది. నేను ఖర్చు చాలా అయిందండి, కానీ మరి ఖర్చు పెట్టకపోతే పని కాదు కదా. కాదు, అందువల్ల క్వాలిటీ ఖర్చు అయితే అయిన తర్వాత సంగతి మనం అనుకున్నట్టు దీన్ని చేసి అనుకున్నట్టు దీంట్లో నుంచి మనం పంట తీయాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ రోజు ఇలాంటి అసలు ఇలాంటి క్రాప్ అవునండి. చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కన్వే మై నమస్కార్ టు యువర్ సేట్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే.